ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఎస్ఎంఎస్ల ద్వారా కానీ ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు అని, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, ఇన్వెస్ట్మెంట్ అని, తక్కువ డబ్బులతో ఎక్కువ లాభాలని ఇటువంటివి ఏమైనా వస్తే దయచేసి మీరు కంగారు పడి క్లిక్ చేసేయకండి. అన్యాయం అయిపోయే ప్రమాదం ఉంది అనేటటువంటి విషయం వాళ్ళకి జాగ్రత్తగా చెప్పాలి. అలాగే కొంతమందికి ఫోన్లు వస్తుంటాయి, 2 రకాల ఫోన్లు. ఒకటేంటంటే మీ అబ్బాయి మాకు దొరికాడు, రేపటి మర్డర్ కేసులో ముద్దాయి మీ అబ్బాయి, వాడిని వదలాలంటే మాకు అర్జెంటుగా 50,000 ఇవ్వండి అంట, బెదిరిస్తారు. చాలామంది కంగారు పడి ఇచ్చేస్తున్నారు. మొన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఆవిడ పాపం వాళ్ళ కొడుకు గురించి ఎలాగొస్తే నిజమా అబద్ధమో కూడా చెక్ చేసుకోకుండా 70,000 రూపాయలు ఇచ్చేసి 70,000. ఇప్పుడు మా అబ్బాయి ఏంటి ముంబైలో ఉండడం ఏంటి, ఎక్కడ ఉంటారు మన పిల్లలు? ఒకళ్ళు నిజంగా ముంబైలో ఉన్న ఫోన్ చేసి కనుక్కోవాలిగా, కరెక్టో కాదు, అవునా కదా? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా ఉపయోగించకుండా వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం తప్పు పట్టాల్సింది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కాదు, వాడి తెలివితేటలు మనం మెచ్చుకోవాలి. అంటే మనకి ఛాన్స్ ఇవ్వడు, అసలు కౌంటర్ చెక్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడు, అంత దారుణంగా ఇబ్బంది పెడతారు వాళ్ళు. ఇంకో రకమైన ఫోన్లు వస్తుంటాయి, అవేంటి ముంబైలో మీ పేరు మీద డ్రగ్స్ మాఫియా నడుస్తుంది, లేదంటే మనీ లాండరింగ్ నడుస్తుంది, వీటిని బేస్ చేసుకుని మేము ఇక్కడ కేసులు కట్టాం, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మా పోలీసులు వస్తున్నారు, నవ్ యు ఆర్ అండర్ అరెస్ట్, అర్జెంటుగా మీకు స్కైప్ లింక్ పంపుతాను, స్కైప్లోకి రండి, మిమ్మల్ని ఇంటరాగేట్ చేయాలి, మీ దగ్గర ఎవరో ఉండడానికి వెళ్ళలేదు, మీ రూమ్కి తాళం వేసుకోండి, ఇంట్లో ఒంటరిగా ఉండండి అని చెప్పి బెదిరిస్తారు. బెదిరించి చూడండి, కేవలం వాళ్ళు చెప్పే మాటలకే భయపడిపోయి వీళ్ళు లక్షల రూపాయలు కట్టేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా, పెద్ద మనిషి 35 లక్షలు పోగొట్టుకున్నాడని, ఆయన అలా బెదిరిస్తేనే డబ్బులు కట్టేశాడు 35 లక్షలు. కడతారా? మరి అంత అమాయకులు ఉంటారా అని అనుకోకండి, కడుతున్నారు. రోజుకు 2-3 కేసులు వస్తున్నాయి ఇటువంటి. కాబట్టి ఇటువంటి ఫోన్ కాల్స్ ఇందాక చెప్పినట్టుగా మీ పిల్లలు మా ఆధీనంలో ఉన్నారు, డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు, రేపటి మర్డర్ కేసు చేసి పట్టుబడ్డారు అంటే దయచేసి నమ్మకండి. మీ పేరు మీద కొరియర్ వచ్చింది, కొరియర్లో బాతక ద్రవ్యాలు ఉన్నాయి, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ముంబై పోలీసులు వచ్చేస్తున్నారు, వీడియో కాల్లోకి రండి అంటే నమ్మకండి. మీ పేరు మీద మనీ లాండరింగ్ ఎక్కువగా జరుగుతుంది, మీ పేరు మీద అకౌంట్లో ముంబైలో రోజు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, మీ మీద కేసు కడుతున్నారని ఎవరైనా చెప్తే నమ్మకండి. అర్థమవుతుంది కదా? సింపుల్గా ఈ మాటలు మాత్రం మీరు చెప్పగలిగితే చాలు. మీకు అది ఎందుకు చెప్పాలనేది అర్థం అవ్వాలి కాబట్టి ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పడం జరుగుతుంది. ఓకేనా?